నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. డేరా బాబాకు మళ్ళీ పేరోల్ వచ్చింది. పేరోల్ మీద మళ్ళీ ఆయన విడుదలయ్యారు. 30 రోజుల పేరోల్. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న దానికంటే కూడా బయట ఉండడమే ఎక్కువ. ఆయనను గుర్మీత్ రామ్ రహీం సింగ్ అని కూడా పిలుస్తారు. ఆయన డేరా సత్యసౌదా నడిపిస్తుంటాడు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో ఆయనకు చాలా అనుచరగణం ఉంది. లక్షల్లో, ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షల్లో. ఆయన ఎవరికి ఓట్లు వేయాలనుకుంటే వాళ్ళకి వేయించగలుగుతాడు, ఎవరిని గెలిపించాలనుకుంటాడో ప్రభావం చూపగలుగుతాడు, చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపగలుగుతాడు. కాబట్టి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఆయనకు పెరోల్ రావడం, ఆయన బయటకు వచ్చి బహిరంగ ప్రచారం చేయలేడు, జైల్లో ఉన్నాడు, కేసు ఉంది కాబట్టి రహస్యంగానే తన అనుచరుల ద్వారా ఇప్పుడు 2014 తర్వాత బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి సపోర్టుగా అనేక ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఇప్పటివరకు బీజేపీని హర్యానాలో గెలిపించగలిగాడు. పంజాబ్లో కూడా ప్రయత్నం చేస్తున్నది ఈసారి బీజేపీ. ఆయన తన ఇద్దరి అనుచరుల మీద అత్యాచారం చేశాడని, స్త్రీలు అత్యాచారం చేశాడనే కేసులో ఆయనకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ జైలు శిక్ష ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన ఒక కేసు కదా, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసు ఉంది ఆయన మీద. అయితే ఆ కేసు ముందు శిక్ష పడింది. రామచంద్ర ఛత్రపతి అతను డేరాలో చేస్తున్న అక్రమాలు, లైంగిక దాడులు, వీటన్నిటిని బయటపెట్టాడు. బయటపెట్టిన తర్వాత 2002లో అతన్ని కాల్చి చంపేశారు. దాని మీద ఈయనకు సిబిఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. తర్వాత పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు దాన్ని రద్దు చేసింది 2026లో. అలాగే రంజిత్ సింగ్ అనే అతని మర్డర్ కేసు ఉంది ఇతని మీద. రంజిత్ సింగ్ డేరాలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ బయటికి లీక్ చేస్తున్నాడు అనే ఆరోపణ మీద అతన్ని చంపేశారు 2002లో. సిబిఐ కోర్టు దాని మీద కూడా జీవిత ఖైదు విధించింది డేరా బాబాకు. హైకోర్టు ఈ విచారణలో లోపాలున్నాయనే పేరుతో అతన్ని నిర్దోషిగా విడుదల చేశాయి. ఇంకొన్ని కేసులు నడుస్తున్నాయి ఇప్పటికీ. అతని అనుచరులను బలవంతంగా నపుంసకత్వం చేశాడని అనుచరులు చాలామంది మీద, 400 మంది అనేది ఒక అంచనా, 400 మంది మీద అలా చేశాడనే కేసు సీరియస్గా నడుస్తున్నది. ఇప్పుడు ఆ కేసు ఏమవుతుంది, సీరియస్గా అయితే విచారణ జరుగుతున్నది కానీ కోర్టులో ఏమవుతుందని తెలియదు. ఈ మధ్య ఒక బాధితుడు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కోర్టు సాక్ష్యంగా పాల్గొదలుచుకుంటే కోర్టు తిరస్కరించింది. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. ఇంకొకటి సిక్కు పవిత్ర గ్రంథ అవమాన కేసు కూడా నడుస్తున్నది. ఆ గురు గ్రంథ్ సాహిబ్ అవమానానికి సంబంధించి 2015లో కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు ముందుకు వెనక్కు సుప్రీంకోర్టులో ఉంది, వెనక్కు జరగకుండా ఆగిపోయి ఉన్నది. కాబట్టి కొన్ని కేసుల్లో ఆయన బలవంతపు నపుంసకత్వం కేసు నడుస్తున్నది, సిక్కు గ్రంథ అవమాన కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల్లో కొన్ని బయటపడ్డాడు. హైకోర్టు బయటపడేసింది. అనుచరుల లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో ఆయన 20 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో. కానీ ఆయన జైలుకు పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు బయటకు వచ్చాడు. భారతదేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు అక్రమ కేసుల్లో జైళ్లకు పోయినా సరే శిక్ష పడకుండా, శిక్ష కూడా లేకుండా విచారణ ఖైదీలుగానే ఏళ్లకేళ్లుగా ఉంటున్న పరిస్థితి. ఉమర్ ఖలీద్ పరిస్థితి చూసాం, షర్జిల్ ఇమాం పరిస్థితి చూస్తున్నాం, భీమా కోరేగాం కేసులో వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. ఏళ్లకేళ్ళు బెయిల్ కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్లో దుడ్డు ప్రభాకర్, పద్మ తెలంగాణకు సంబంధించి ఛత్తీస్గఢ్ జైల్లో ఉన్నారు. బెయిల్ కూడా రాకుండా ఏళ్లకేళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు విచారణ ఖైదీలుగానే. అది విచారణ జరగదు కోర్టులో, వీళ్ళు ఖైదీలుగా ఉంటారు, బెయిల్ కూడా రాదు. అక్రమంగా పెట్టిన కేసుల్లో కనీస బెయిల్ కూడా రాని పరిస్థితులు, కోర్టులు బెయిల్ ఇవ్వట్లేదు. కోర్టులు ఎట్లా తయారవుతున్నాయి అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కాకుండా పాలకులు చెప్పిన రీతిలోనే కోర్టులు, న్యాయాధీశులు నడుస్తున్నారు. మనం చాలా కేసుల్లో చూస్తున్నాం. మనం మొన్నటి SIR తీర్పులో కూడా మనం చూసాం ఏ విధంగా బీజేపీకి అన్ని హక్కులు ఇచ్చి పడేసిందో, బీజేపీ కంటే ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు అన్ని హక్కులు ఇచ్చి పడేసిందో చూసాం. ఇలా కోర్టులు మొత్తం బీజేపీ చేతుల్లోకి పోయిన తర్వాత అనేక మంది బీజేపీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, RSSకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అక్రమ కేసుల్లో ఉండి విచారణ పేరుతో ఏళ్లకేళ్ళు జైల్లో ఉంటుంటే, ఈ డేరా బాబా మాత్రం 4 రోజులకోసారి బయటకు వచ్చేస్తుంటాడు. మొత్తం ఆయన జైల్లో ఉన్న కాలాన్ని చూస్తే, బయట ఉన్న కాలాన్ని చూస్తే వారంలో 1-2 రోజులు, ప్రతి వారంలో 1-2 రోజులు బయట ఉన్నట్టు లెక్క. ఆయన 2020లో మొదటిసారి ఒక్కరోజు పెరోల్ మీద బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరిలో 21 రోజులు. ఆ 21 రోజులు పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల కోసం బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడం కోసం, మద్దతుగా ఓట్లను కూడగట్టడం కోసం ఆయన బయటకు వచ్చాడనే ఆరోపణలు, బయటికి తీసుకొచ్చారనే ఆరోపణలు 2022 ఫిబ్రవరిలో.
ఆ తర్వాత అదే సంవత్సరం జూన్లో 30 రోజుల పెరోల్ మీద వచ్చాడు. మళ్ళీ అదే సంవత్సరం అక్టోబర్లో 40 రోజుల పెరోల్ మీద వచ్చాడు. వస్తూనే ఉన్నాడు రెగ్యులర్. 2023లో జనవరిలో 40 రోజుల పెరోల్ మీద వచ్చాడు. మళ్ళీ జూలైలో అదే సంవత్సరం 30 రోజుల పెరోల్. అదే సంవత్సరం నవంబర్లో 21 రోజుల పెరోల్. ప్రతి సంవత్సరం 3 సార్లు 4 సార్లు పెరోల్ మీద వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా 20 రోజుల నుంచి 50 రోజుల దాకా. 2024 జనవరిలో 50 రోజులు పెరోల్ మీద వచ్చాడు. అదే సంవత్సరం 2024 ఆగస్టు 21 రోజులు పెరోల్ మీద వచ్చాడు. 2024 అక్టోబర్లో 20 రోజులు వచ్చాడు పెరోల్ మీద. అప్పుడు హర్యానా ఎన్నికల్లో బీజేపీ కోర్టు సమీకరించడం కోసం వచ్చాడు. 2025 జనవరిలో 30 రోజులు పెరోల్ మీద వచ్చాడు. అప్పుడు ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో కూడా ఈయన అనుచరులు చాలామంది, వేల లక్షల మంది ఉన్నారు. 30 రోజులు ఆ ఢిల్లీ ఎన్నికల ఓట్ల సమీకరణ కోసం వచ్చాడు. అలాగే 2025 అదే సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 21 రోజులు, 2025 ఆగస్టు 40 రోజులు, ఈ సంవత్సరము జనవరిలో 40 రోజులు, ఇప్పుడు మళ్ళీ 30 రోజులు. ఇప్పుడు ఎందుకు? కొన్ని నెలలే ఉంది పంజాబ్ ఎన్నికలు రావడానికి. పంజాబ్ ఎన్నికల మీద ఇప్పుడు చాలా సీరియస్ దృష్టి పెట్టింది బీజేపీ. ఎట్లయినా పంజాబ్ను దక్కించుకోవాలనే కోరికతో ఉన్నది అది. కాబట్టి ఆ ఎంపీలందరినీ లాగేసుకున్నది. ఇప్పుడు ఎన్నికల మీద అనేక దృష్టి పెట్టి ఈడీ దాడులు మొదలుపెట్టింది. ఇప్పుడు రామ్ రహీం సింగ్ను కూడా రంగంలోకి దిగి, డేరా బాబును కూడా రంగంలోకి తెచ్చింది. ఒక హంతకుడు, ఒక రేపిస్టు, జైల్లో ఉండాల్సిన వాడు, దుర్మార్గమైన తన అనుచరుల మీద, తను నమ్మిన వాళ్ళ మీద, తనను దేవుడుగా నమ్మిన వాళ్ళ మీద ఇంత దుర్మార్గమైన నేరాలు చేసి జైల్లో ఉండాల్సిన వాడు, జైల్లో ఉన్నవాడు జైలు శిక్ష అనుభవిస్తుండగా పెరోల్ పేరుతో ఇన్ని రోజులు బయటకు తీసుకురావడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? భారతదేశంలో ఎవరికైనా జరిగిందా ఇది? దేశ చరిత్రలో శిక్ష పడకుండా జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న వాళ్ళకే బెయిల్ రావట్లేదు కదా కనీసం. అలాంటిది శిక్షపడి 20 ఏళ్ల పాటు శిక్షపడి 20 ఏళ్ళు శిక్షపడి ఇప్పుడు పదే ప్రతి సంవత్సరం 3 సార్లు పేరోల్ మీద రావడం అంటే ఏం అర్థం చేసుకోవాలి దీన్ని? ఈ 8 ఏళ్ల కాలంలో దాదాపు 400 పైగా రోజులు ఆయన బయటే ఉన్నాడు. 436 రోజులు బయటే ఉన్నాడు. ఈ డేరా సచ్చ సౌదా అనేది ఇవాళ డేరా బాబా ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు, ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు, లైంగిక దాడులు కావచ్చు, రకరకాల దాడులు కావచ్చు. కానీ అది పెట్టింది చాలా మంచి ఆలోచనతో స్టార్ట్ అయింది. 1948లో స్టార్ట్ అయింది అది. 1948లో స్వతంత్రం వచ్చిన తర్వాత షా మస్తానా బలోచిస్తానీ అని ఒక అతను పాకిస్తాన్ బలోచిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేశాడు. దేనికోసం? ఇక్కడ భారతదేశంలో, పాకిస్తాన్లో కూడా ఉండొచ్చు, పాకిస్తాన్లో హిందువుల్లో, ఇక్కడ హిందువుల్లోనే కాదు సిక్కుల్లో కూడా కుల వివక్ష విపరీతంగా ఉంది. ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా సర్వమత భావనను, మతాతీతంగా సర్వమత భావనను బోధించడం కోసం మానవ సేవ, మత్తు పానీయాలకు దూరం, ఇటువంటివి కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా కుల వివక్షకు వ్యతిరేకంగానే ఒక భక్తి ఉద్యమం అని కూడా అనవచ్చు దీన్ని. అయితే దేవుడు ఎవరు అనేది, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడి దగ్గరికి చేరుకోవాల్సిన మార్గం ఈ గురువే అని ఇది బోధిస్తుంది. సరే, అందులో ఏం నిజాలు ఏంటి, నిజమా కాదా అదొక చర్చ, సైన్స్ దీన్ని ఒప్పుకుంటుందా అదొక చర్చ. కానీ ఈ షా మస్తానా బలోచిస్తానీ స్టార్ట్ చేసింది ఇది 1948లో, 1960 దాకా నడిపాడు దీన్ని. అది ఒక ఆధ్యాత్మిక సంస్థగా, ఒక చిన్న ఆధ్యాత్మిక సంస్థగా ఉండేది. తర్వాత షా సత్నాం సింగ్ అనే అతను 1960 నుంచి 90 దాకా ఉన్నాడు. 60లో అతను వచ్చిన తర్వాత దానికి పెద్దగా పేరు వచ్చింది. ముఖ్యంగా దళిత వర్గాలు చాలా పెద్ద ఎత్తున దానికి ఆకర్షించబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డేరా విపరీతంగా విస్తరించింది. కొన్ని వేలల్లో అనుచరగణం ఆయనకు తయారైంది. వెనుకబడిన వర్గాలు, దళితులు చాలా పెద్ద ఎత్తున ఆయన వెనకాతలు నడిచారు. తర్వాత 90లో గుర్మీత్ రామ్ రహీం సింగ్ అతన్ని వారసుడుగా ప్రకటించాడు షా సత్నాం సింగ్. అప్పటి నుంచి ఈయన కాలం నడుస్తుంది. 90 నుంచి ఈయన కాలంలో ఇక అది మరీ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది డేరా. లక్షలాది మంది అనుచరులు, ముందు నుంచి కొంతమంది అనుచరులు ఉన్నారు, ఇంకా పెరిగారు అనుచరులు. దాన్ని ఈయన ఏ స్థాయికి తీసుకోవాలంటే సినిమాలు తీయడం. ఈయన అవతారం కూడా బాబాల అవతారంగా ఉన్నాడు. జీన్ ప్యాంట్, జీన్ షర్ట్ వేసుకొని, రకరకాల షర్ట్లు, కలర్ షర్ట్లు వేసుకొని, పెద్ద గొలుసులు వేసుకొని, గాగుల్స్ పెట్టుకొని, జుట్టు వీరబోతో రకరకాలిక మామూలుగా ర్యాప్ సంగీతం ఎట్లుంటుందో ఆ విధంగా తయారవుతారు. మీడియా ఉంది ఆయనకి, మీడియా సామ్రాజ్యం, అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సినిమాలు తీస్తాడు. ఆయనే హీరో సినిమాల్లో, ఆయనే హీరోగా అనేక సినిమాలు తీస్తాడు. రాజకీయాల్లో తీవ్రంగా ప్రభావం చూపడం మొదలుపెట్టాడు. అధికారంలో ఏ పార్టీ ఉంటే కేంద్రంలో ఆ పార్టీ కనుక, అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. ఇదే కాకుండా ఈయనకు అంతర్జాతీయ నెట్వర్క్ కూడా
ప్రారంభించాడు ఈయన. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వేరే దేశాల్లో ఈయన నెట్వర్క్ చాలా విస్తరించారు. ఫండ్స్ వస్తాయి, కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి. ఆయన లెక్కలు పత్రాలు ఉండవు. దాన్ని పూర్తిగా వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఒక భక్తి ఉద్యమం నుంచి పక్కదారి పట్టించి ఈయన ఇప్పుడు ఆ అనుచరులందరినీ వాడుకొని రాజకీయాలకు ఉపయోగించుకోవడం, ఆయన సినిమాలు తీయడానికి, ఆయన ఫేమస్ అవ్వడానికి, ఆయన లైంగిక దాడులు, ఆయన నపుంసకత్వాలు, అనేక మంది పురుష అనుచరులను నపుంసకాలుగా తయారు చేయడం, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఆయన పూర్తిగా అసలు మొదలుపెట్టిన ఆశయాన్ని పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు ఆయన మీద నడుస్తున్న కేసులు, ఆ కేసు నుంచి బయటపడడానికి ప్రభుత్వాలకు ఆయన ఇస్తున్న మద్దతు అసలు అంశం ఇది. అయినప్పుడు ఇంత జరుగుతున్నా లక్షల మంది ఇప్పటికీ ఆయనను ఫాలో అవుతున్నారంటేనే మన దగ్గర భక్తి పూజలు ఎంత దూరం వెళ్ళిపోతాయని చూడాలి. ఒక మనిషి పట్ల అది గౌరవం అనడానికి కూడా లేదు. భక్తులు, అంధభక్తులు మోడీ పట్ల ఎట్లుంటారో ఈయన భక్తులు కూడా ఈయన పట్ల అట్లుంటారు. ఈయనను మాట పడనియరు, ఏమైనా మాట అంటే కొడతారు కూడా, చంపుతారు కూడా. అంటే గుడ్డి అంధభక్తులు వాళ్ళు కూడా గుడ్డిగా పూజిస్తారు అంతే. ఇక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మర్డర్ చేసినా వీళ్ళకు ఓకే, రేపులు చేసినా ఓకే, ఏం చేసినా ఆయన దేవుడు ఏమైనా చేయొచ్చు. అటువంటి దుర్మార్గుణ్ణి ఇప్పుడు బీజేపీ వాడుకుంటుంది ఎన్నికల కోసం. బీజేపీ రాజకీయాలే అవి. బయట కథలు చెప్తారు, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ బయటకు చాలా కథలు చెప్తారు. నేరాలకు వ్యతిరేకం, క్రైమ్కు చాలా వ్యతిరేకమని, స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంటుందని, ఇక చాలా చాలా కథలు చెప్తారు. మళ్ళీ ఈ రామ్ రహీము, ఈ డేరా బాబా వాటన్నిటికి వ్యతిరేకమని కనబడుతుంది. వీళ్ళకి చాలా జిగ్రీ దోస్తు ఇప్పుడు బీజేపీ నాయకులు అందరితో సమావేశాలు అవుతుంటాడు బయటకు వచ్చినప్పుడల్లా. ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఈయన అనుచరులు ఉన్నారో వాళ్ళని ఆ ఎలక్షన్లో బీజేపీకి ఉపయోగపడేట్టు చేస్తూ ఉంటాడు. పంజాబ్ ఎన్నికలకు ముందు వచ్చాడు, రేపు మళ్ళీ ఇంకో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలకు ముందు వస్తాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆ శిక్ష కూడా పోతూ ఉండవచ్చు. ఇప్పటికీ ఇంకొక వైపు నడుస్తున్న ఇతర కేసులు కూడా కొట్టేయచ్చు, ఇది కూడా కొట్టేయచ్చు, చెప్పలేం. బీజేపీ చేతిలో న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈయన బీజేపీకి ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఈ దేశంలో బీజేపీకి ఉపయోగపడితే ఏదైనా జరగవచ్చు. నిర్మా వాషింగ్ మిషన్ అంటారు కదా, పెద్ద పెద్ద కేసుల్లో ఉన్న వాళ్ళే బీజేపీలో చేరి అన్ని మాఫీ చేయించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళే ఈడీ రైడింగులు చేసినా, ఈడీ కేసులు పెట్టినా, సిబిఐ కేసులు పెట్టినా బీజేపీలో చేరితే చాలు మాఫీ అయిపోయి మళ్ళీ చాలా సచ్చీలుడు అయిపోతాడు. ఇప్పుడు కూడా ఈయన త్వరలో ఈ రూపాయి సచ్చీలుడు అవుతాడు. జైల్లో ఉండగానే సచ్చీలుడు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇన్ని దుర్మార్గాలు చేసి ఆయన కోర్టు కూడా చెప్పిన తర్వాత కూడా సచ్చీలుడు అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ డేరా బాబా బయట ఉన్నాడు జైలు నుంచి. ఆ జైలు నుంచి రావడం పోవడం కూడా మామూలుగా ఉండదు ఆయన కథ. ఒక పెద్ద కాన్వాయ్, బీజేపీ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకుల కాన్వాయ్లు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. 100 కార్ల కాన్వాయ్ ఉంటుంది. ఆ కాన్వాయ్లో పోతాడు. మళ్ళీ జైలుకి వచ్చిన అదే కాన్వాయ్లో, జైలు గేట్ తీస్తే లోపలికి దూసుకెళ్ళిపోతుంటారు, అదే కాన్వాయ్లో వస్తాడు. లోపల జైల్లో కూడా ఎన్ని విలాసాలు అనుభవిస్తున్నాడో మనకు తెలియదు. బీజేపీ చేతుల్లో ఉన్నది, జైళ్ళు బీజేపీ చేతుల్లో ఉన్నాయి, న్యాయస్థానాలు బీజేపీ చేతుల్లో ఉన్నాయి. ఆయన అవసరం బీజేపీకి ఉన్నది కాబట్టి ఆయనకు ఎన్ని విలాసాలైనా కల్పిస్తారు. ఖచ్చితంగా మనం బయట చూడలేదు కాబట్టి బయట పెట్టలేము, కానీ తెలియదు. కానీ మనకి అవకాశాలు అయితే ఉన్నాయి, ఆయనకు అన్ని విలాసాలు కల్పించే అవకాశం. అందుకే ఆయన అన్ని రకాలుగా వీళ్ళకు సహకరిస్తుంటాడు. ఇటువంటి డేరా బాబా లాంటి వాళ్ళు భారతదేశంలో విపరీతంగా తయారయ్యారు. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ చూడు, ఏ రాష్ట్రంలో చూడు, ఇట్లా ముఖ్యంగా నార్త్ ఇండియాలో అడుగడుక్కు కనబడుతుంటారు. వీళ్ళందరూ మ్యాక్సిమం బీజేపీకి సపోర్ట్ చేస్తుంటారు. ఆశ్చర్యంగా చూడండి, దొంగలు ఒకటైనట్టు ఇట్లాంటి వాళ్ళందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్కు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు. బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ మెల్లమెల్లగా దగ్గర అయిపోయి బీజేపీ ఉపయోగపడడం మొదలుపెట్టారు. ఆశ్రామ్ బాపు కావచ్చు, అందరు చాలామంది ఇప్పుడు ఈ బాబాల పేరుతో ఉండి సన్యాసులు అందరూ కూడా వాళ్ళు చేసే పనులు, వాళ్ళ మీద ఉన్న కేసులు అన్నీ కూడా ప్రపంచానికి తెలుసు. అయినా సరే వాళ్ళు ఆ కేసుల నుంచి విముక్తి పొందుతారు. అందరూ కేసులు కోర్టులు కొట్టేస్తాయి, సాక్ష్యాలు నిలవవు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఎక్కువైంది అట్లాంటిది. వాళ్ళు బీజేపీ చెప్పినట్టల్లా వింటారు, బీజేపీకి ఉపయోగపడతారు, వాళ్ళ అనుచరులను బీజేపీకి ఓట్లు వేయిస్తారు, వాళ్ళ అనుచరుల ద్వారా ప్రచారం చేయిస్తారు బీజేపీకి మద్దతుగా. క్విట్ ప్రోకో, వాళ్ళు వీళ్ళు వాళ్ళకు ఉపయోగపడడం. ఇది ప్రస్తుతం డేరా బాబాల రాజ్యం. ఇది ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ఏ ఒక డేరా బాబా లాంటిది. ఆర్ఎస్ఎస్ఏ ఒక మోసాల ఫ్యాక్టరీ. ఆ మోసాల ఫ్యాక్టరీ నడిపిస్తున్న ప్రభుత్వం. ఈ మోసాల బాబాలని, దుర్మార్గాల బాబాలని కాకుండా ఇంకెవరిని సపోర్ట్ చేస్తుంది?
అన్యాయంగా జైలుకి వెళ్ళిన వాళ్ళని అయితే సపోర్ట్ చేయదు, అన్యాయంగా జైలుకు పంపిస్తూనే ఉంటుంది. బీజేపీను ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తే జైలుకు పంపిస్తుంది. విచారణ ఖైదీలుగా ఏళ్లకేళ్ళు ఉండాలి తప్ప వాళ్ళకి బెయిల్ కూడా రాదు. శిక్ష పడదు ఎవరికి, కోర్టు శిక్ష వేయలేవు కూడా, ఏముండదు అందులో కోర్టు కేసులో. కాబట్టి శిక్ష పడదు ఎలాగో. కాబట్టి విచారణ ఖైదీలుగా 10 ఏళ్ళు జైల్లో ఉంచితే అయిపోయాయి. తర్వాత చేసేది కూడా ఏం లేదు. మన దేశం చట్టాలు కూడా అలా పాడైనవి. రేపు ఒకవేళ నిర్దోషణ విడుదలైన తర్వాత ఈ 10 ఏళ్ల శిక్షకు ఎవరు జవాబిస్తారు? ఎవరు ఇవ్వరు, పట్టించుకోరు ఎవరు. చట్టం కూడా ఏం చెప్పట్లేదు దాని గురించి. ఇది మన దేశ పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.